అని మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్. నేను కూడా డిఎస్సి ఆస్పిరెంటే. ఇంతకుముందు మేము హైకోర్టులో పిటిషన్ వేసినాం కదా. నా పేరు ప్రభాకర్. అక్కడ జరిగిన సమస్యలన్నింటినీ 10 నిమిషాల వీడియోలో తెలియజేస్తాం అనుకున్నాము. అది అప్పుడే తెలియజేసి ఉండాలి. కానీ ఎప్పుడైతే నేను విత్డ్రా చేసినానో అప్పుడే నేను ఫీల్ అయిపోయినాను, చాలా బాధపడినాను. అక్కడితో వదిలేసినాను. దాని తర్వాత నేను కూడా చాలా ఆర్థికంగా చదువు పరంగా చదవలేకుండా 3 months డిఎస్సి వరకు కోర్టు కేసు తిరగడం, మనకు న్యాయం జరగకుండా పోవడం, అట్లా మరి అంతా జరిగింది. సరే, నేను ఎప్పుడైతే విత్డ్రా చేసినానో అప్పుడే నేను చాలా ఫీల్ అయినాను, వదిలేసినాను అక్కడికి. కానీ అక్కడ జరిగే కొన్ని విషయాల్ని మనం బయట చెప్పాలి, ఒక 10 నిమిషాల వీడియోతో బయట చెప్పాలనుకున్నాము. మీరందరూ సహకరించినారు. 2 గ్రూపులు ఉండింది ముఖ్యంగా. సింతకుర్ల సారు, ప్రియా మేడం వీళ్ళిద్దరూ ఒక 2 గ్రూపులు మెయింటైన్ చేసినారు. 1000 మందిని ఒక వాట్సాప్ గ్రూప్ని, ఇంకో గ్రూప్ని ఒక 800 మంది 700 మందిని ఉన్నారు. మొత్తం ఈ 2 గ్రూపులు మనకు అప్పుడప్పుడు సపోర్టివ్గా నిలబడినారు. నేను అప్పుడు కూడా ఎందుకంటే అక్కడ జరిగిన విషయాలన్నీ కొన్నింటిని వాస్తవంగా చెప్పాలి అని అనుకున్నాను. అప్పుడే చెప్దామని అనుకున్నాను. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఎవరెవరు ఏమేమి చెప్తారో, ఎవరెవరు ఏ ఒపీనియన్ ఏమేమి చెప్తారో, దాని తర్వాత ఏం జరుగుతుందో అన్నామని చెప్పేసి నేను కొంచెం వెయిట్ చేసినాను. అంటే ఒక 3 months ఇప్పుడు ఇంతవరకు వెయిట్ చేసినాను. ఇప్పుడు అవన్నింటినీ తలుచుకొని ఒక 2 నిమిషాలు చెప్పదలుచుకున్నాను. ఏం జరిగిందంటే, ఇప్పుడు మేము హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. తర్వాత మధ్యలో మాటలో కొంతమంది ఒక పబ్లిషర్ సార్ కూడా ఎంటర్ అయ్యి కొంచెం సపోర్ట్ చేస్తాను వచ్చి కొన్ని మాటలు మాట్లాడి, ఇంకో దాని మధ్యలో ఒక దివ్య మేడం కూడా ఎంటర్ అయింది. అట్లా మనకి వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినారు. అప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు సెకండ్ పిటిషన్ వేస్తామని చెప్పేసి అక్కడ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. హైకోర్టులో అంతవరకు నాకు కేసు ఫైల్ అయ్యింది. మళ్ళీ ఆ హీరింగ్ కూడా 5వ తేదీ వస్తుందని చెప్పేసి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అని అప్పుడు బెంచ్ నెంబర్ వచ్చింది లాస్ట్లో. తర్వాత దాని మధ్యలో మీరు కేసు విత్డ్రా చేయండి, విత్డ్రా చేయకపోతే మనం కేసు ఓడిపోతాము, దానికి గల కారణం ప్రభాకర్ సార్ నా మీద చెప్పినారు అన్నమాట. నేను చెప్పినాను, హైకోర్టులో కేసు నేను వేసినాను కాబట్టి నేనే పిటిషన్గా మళ్ళీ సుప్రీంకోర్టులో వేస్తే కేసు నిలవదు. ఎందుకంటే దిగువ స్థాయిలో కేసుని పెండింగ్లో పెట్టుకొని మళ్ళీ ఎగువ స్థాయిలో కూడా వెళ్ళకూడదు. ఆ పిటిషనర్ వేరు ఉండొచ్చు, ఇప్పుడు దిగువ స్థాయి హైకోర్టు పిటిషనర్ వేరు ఉండొచ్చు. కాబట్టి నేను హైకోర్టు పిటిషనర్గా నేను మిగిలిపోయి ఇక్కడితే ఉన్నాయి. సుప్రీంకోర్టు పిటిషనర్ వేరే వాళ్ళు వేస్తారు కాబట్టి వాళ్ళు మూవ్ అని వెళ్ళకుండా ముందుకెళ్ళండి అని నేను చెప్పినాను. కానీ అట్లా కాదు ప్రభాకర్ సార్, మీరు హైకోర్టు కేసులో కానీ విత్డ్రా చేయకపోతే మనం కేసు ఫెయిల్యూర్ అయిపోతామని చెప్పినారు. ఆ మాట ఎవరో చెప్పలేదు, మన గ్రూప్ అడ్మినర్స్ వాళ్ళే కొంతమంది చెప్పినారు. కాబట్టి మేము ఏం మాట్లాడినా ఈ 3-4 కాన్ఫరెన్స్ కాల్ తీసుకుంటాము. కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని, ఎందుకంటే వాళ్ళు కూడా నాకు తెలియదు, వాళ్ళు నాకు అప్పుడు ఎందుకంటే వాళ్ళు అడ్మినర్ కాబట్టి గ్రూప్ అడ్మినర్లు కాబట్టి వాళ్ళ ప్రమేయంతోనే వాళ్ళ సలహాలతోనే నేను స్టెప్ బై స్టెప్ తీసుకోవడం జరిగింది. నేను జడ శ్రవణకుమార్ సార్తో లాయర్ గారితో మాట్లాడినప్పుడు, కేసు ఫైల్ చేసినప్పుడు కూడా కేసు మనకి మెజారిటీకి అయితే మనకు న్యాయం జరుగుతుంది అన్నాడు. దాని తర్వాత అది ఎట్లా జరిగినా ఓకే, ఎందుకంటే గవర్నమెంట్ కూడా అప్పుడు ప్రెజర్స్ చేసినారు అట్లంతా ముందుకు రాలేకపోయింది బెంచ్ మీదకి. నేనేం చెప్పినంటే, కేసు ఎప్పుడైనా బెంచ్ మీదకి రాని, ఎప్పుడో ఒకసారి మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేనైతే నమ్మినాను. అప్పుడు వీళ్ళే సార్ మీరు విత్డ్రా చేయాలి అని చెప్పినారు. నాకైతే అప్పుడు నాకు ఒక డౌట్ కూడా వచ్చింది, లేదు విత్డ్రా చేయకూడదు, ఎందుకంటే దాంట్లో కొన్ని మంచి పాయింట్లు, దాంట్లో ప్రధానంగా ఒక 5 పాయింట్లు మెన్షన్ చేసినాను. సినాప్సిన్స్ రాస్తాం కదా కోర్టులో కేసు ఫైల్ చేయడానికి, ఆ సినాప్సిన్స్, దానికి ఎవిడెన్స్లు అంతా ఒక 300 పేపర్లు ఏమో జిరాక్స్ చేసి బైండ్ చేసి పెట్టున్నాను. అది ప్రధానమైన పాయింట్లు ఏమంటే, టెట్ అనేది 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు పెట్టాలి. అది ఎన్సిటీ గైడ్లైన్స్ ప్రకారం, అది ఇప్పుడు కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని ఫాలో చేస్తుంది, సీటెట్ అని చెప్పేసి. అది కాకుండా ఇంకోటి ఏమిటంటే, టెట్లలో వెయిటేజ్ ఉండకూడదు. అది ప్రతి ఒక్క స్టేట్ ఫాలో అవుతుంది. ఎన్సిటీ నామ్స్ కూడా అంతే, దాన్ని వెయిటేజ్ అని తీసుకోకూడదు. ఓన్లీ అది ఎలిజిబుల్ క్వాలిఫైయింగ్ పరీక్ష కాబట్టి దాని వెయిటేజ్ పరీక్ష కాదు అని చెప్పి ఎన్సిటీ గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. దాన్ని ఫాలో చేసింది మాత్రం అన్ని స్టేట్ ఫాలో చేసినారు. కానీ మన స్టేట్ మాత్రం ఎందుకో తెలియదు, మన 2 తెలుగు రాష్ట్రాలు దానికి వెయిటేజ్ ఇచ్చినారు, 20% వెయిటేజ్ ఇచ్చినారు. ఎందుకంటే వెయిటేజ్ రాయడం వల్ల మరి అనేక రాయాల్సి వస్తూ ఉంది. దాంట్లో మళ్ళీ ఇంకోటి నార్మలైజేషన్ వలన మార్కులు అనేది ఎంత సప్రమాణత అనేది కోల్పోతుంది. ఎందుకంటే ప్రతి బిట్ కూడా ప్రతి బిట్టును కూడా క్వశ్చన్ పేపర్లలో కరెక్ట్గా సమానంగా సమన్యాయం జరగదు. ఎందుకంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఛందస్సు ఒక బిట్టు ఉంటుందండి. ఛందస్సులో నగనం అంటే ఏంది, మగనం అంటే ఏంది ఒక బిట్టు అడిగారు. మూడో బిట్టు ఒక పద్యపాదంలో ఒక పాదం ఇచ్చేసి ఇది ఏ ఛందస్సు చెందింది, ఏ గణానికి చెందింది, ఇది ఆట లేదా తాటి గీత అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి ఘన విభజన చేయాలి, ఛందస్సు గుర్తించాలి, మళ్ళీ అది కనిపెట్టాలి. అది ఎంత కష్టమో చూడండి. కాబట్టి వాళ్ళ ఫీలింగ్ ఏమంటే, అది కూడా ఛందస్సు, ఇది కూడా ఛందస్సే కదా అని అనుకుంటాము. కాబట్టి
నార్మలైజేషన్ ప్రక్రియ అనేది అది ఎంతవరకు సమంజసం కాదు. ఇప్పుడు ఈ ఎగ్జామ్లలో కూడా అది ఒక లాటరీ సీట్ లాగా ఎగ్జామ్ డిఎస్ అయిపోయింది తప్ప ఖచ్చితంగా అందరికి ఒకే పేపర్ పెట్టి సమన్యాయం చేయలేదని నా ఒపీనియనే కాదు, అందరికి అదే జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను అనుకున్నది ఏమంటే అక్కడ మనకి ఏం మోసం జరిగిందంటే నా చేత విత్డ్రా చేయించడం నాకు చాలా బాధాకరమైన విషయం నాకు అర్థమైపోయింది. అది చేసి ఉండకూడదు. నేను ఫైనాన్షియల్ కూడా నా చేత ఒక 10,000 పెట్టుకుని నేను ముందుకు పోయి ఖర్చు చేసినాను. ఒక 6,000 ప్రాపర్గా పర్ఫెక్ట్గా నా డబ్బులు అయితే ఖర్చు అయింది, ఇది వాస్తవం. బట్ దాని తర్వాత కొన్ని ఇన్స్టిట్యూట్ కొంతమంది అది కొద్ది ఇన్స్టిట్యూట్ల వాళ్ళ దగ్గర కొంచెం మొత్తంగా ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మన డిఎస్సి ఆస్పిరెంట్స్ 100-200 వేస్తూ ఉంటే అది ఒక 20,000 వరకు వసూలైంది. దాని తర్వాత అడిషనల్ ఎక్స్ట్రా డబ్బుల్ని కొద్ది మొత్తంలో ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం సహాయం తీసుకొని అలా మూవ్ ఆన్ చేయడం జరిగింది. మొత్తానికి ఇది విత్డ్రా చేయడం అంటే నాకు చాలా బాధ అయింది. ఎందుకంటే ఇది నా ఒక్క ప్రమేయం కాదు, ఇది నా ఒక్క డబ్బులు కానీ పెట్టుంటే నేను సొంత నిర్ణయం నేను తీసుకుండేవాడిని. ఇప్పుడు వాళ్ళ చేత తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు దాన్ని లీడ్ చేస్తూ ఉండేది ఇద్దరు కాబట్టి శ్రీపట్నస్ ఎవరు ప్రియమాడు ఇట్లాంటి వీళ్ళు కొంతమంది గ్రూప్ లీడ్ చేశారు కాబట్టి వీళ్ళే కాదు ఇంకొంచెం మంది. ఇప్పుడు పుంగనూరు అని చెప్పేసి చంద్రమోహన్ అని చెప్పేసి ఒక ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా వాళ్ళ లైన్లోకి వచ్చినారు. వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళినారు. అప్పుడు నేను సుప్రీంకోర్టులో నేను పిటిషనర్ లేదు, ఎందుకంటే నాకు టెట్లో కొంచెం క్వాలిఫైడ్గా ఉన్నాను కాబట్టి నా పేరు అవసరం లేదని చెప్పారు. ఎవరైతే టెట్లో క్వాలిఫై కాకుండా తక్కువ మార్కులు వచ్చిందో అట్లాంటి వాళ్ళని వాళ్ళ పేరు ముందర పెట్టి మూవ్ ఆన్ చేయడం జరిగింది. కాబట్టి ఏం చెప్పాలనుకున్నాను, ఎందుకు చెప్పదనుకున్నానంటే ఒక కన్క్లూషన్ అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఈ కేసు అట్లే కానీ పెట్టుంటే ఒక న్యాయం జరిగి ఉండేదేమో అని నాకు ఒక ఆశ. ఎందుకంటే అప్పటికి కూడా నాకు ఆశ అయితే లేదు, ఎందుకంటే గవర్నమెంట్ అనేది ప్రతి విషయంలోనే మ్యాన్ఫిటింగ్ చేస్తూ ఉంది. కోర్టు అట్లంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి ఒక్క విషయం నాకైతే నమ్మకాలే పోయింది. అట్లంతా జరిగింది. సరే, కోర్టు విషయాలు ఆ మాదిరిగా జరిగింది, ఇది మాదిరిగా జరిగింది, లిమిట్ వదిలేయండి. నా పరంగా అయితే తప్పు లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే ముఖ్య కారణంగా ఆ ఒక్క వీడియో కోసమే ఈ మాట నేను ప్రస్తావించినాను. నా నంబర్ చెప్తున్నాను, 9618195072. ఇంకోసారి చెప్తున్నాను, 9618195072. ఈ నెంబర్కి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేయొచ్చు. ఒకవేళ కాల్ కానీ పనిచేయకపోతే మీరు మెసేజ్ పెట్టండి, టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. టెక్స్ట్ మెసేజ్ కానీ పెడితే ఖచ్చితంగా దానికి నేను ఎప్పుడో ఒకసారి నేను రెస్పాండ్ అవుతాను, ఆ వాయిస్ని రికార్డ్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నా గురించి యూట్యూబ్లలో ఖచ్చితంగా ఒక్క నెగిటివ్ కామెంట్ పెడితే కూడా నేను సహించను. ఎందుకంటే నా పరంగా ఏమి తప్పు ఎప్పుడు ఏ విషయంలోనూ జరగలేదు కాబట్టి. ఒకవేళ మీరు జరిగిందని మీరు ఎప్పుడన్నా కూడా కానీ ఈ 2,000 మందిలో అంటే ఆ 2 గ్రూపులు ఉండదు కాబట్టి 1,800 మంది 1,900 మంది 2 గ్రూపులలో ఉండదు కాబట్టి 2 గ్రూపులు ఉండదు కాబట్టి వాళ్ళు అదే మా కాంటాక్ట్ నెంబర్ చెప్పినాను కదా, ఆ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయండి, లేదంటే మెసేజ్ పెట్టండి. నేను తర్వాత ఖచ్చితంగా ఏ నెంబర్ నుంచి ఒక నెంబర్ నుంచి రెస్పాండ్ అయ్యి కాల్ రికార్డ్ చేస్తాను. ఎందుకు రికార్డ్ చేస్తానంటే మీరు ఎప్పుడు నెగిటివ్ కామెంట్ చేస్తారని నాకు తెలుసు. అందరూ కాదు, ఎవరో కొంతమంది 1 or 2 మెంబర్. ఆ 1 or 2 మెంబర్ కూడా నేను ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఆ పరంగా నుంచి తప్పు లేదు కాబట్టి ఏ విషయంలోనైనా. కాబట్టి మీరు ఫోన్ చేయండి, నేను రికార్డ్ స్టార్ట్ చేస్తాను. ఆ రికార్డ్ వీడియోస్ని నెక్స్ట్ వీడియోకి అప్లోడ్ చేస్తాను. మళ్ళీ ఇంకోటి, మీరు కామెంట్ పెట్టేటప్పుడు ఉంటే కామెంట్లు మీ న్యాయంగానే ఉంటే పక్కనే మీ కింద కూడా మీ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే నేను ఫోన్ నెంబర్ మెన్షన్ చేసిన కదా నా నెంబర్. కాబట్టి మీ కామెంట్లో న్యాయం ఉందంటే మీ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి. వేరే వాళ్ళు నీకు ఫోన్ చేస్తే కూడా మీరు చెప్పండి, ఇలాంటి తప్పు జరిగింది, నాకు తెలుసును, ప్రభాకర్ సార్ పక్కనే ఉండుకునేసి ఇలా మోసం చేసినాడు, ప్రతి ఒక్క విషయంలో ఏ విషయంలోనైనా కూడా కానీ అని మీరు చెప్తే నేను సమాధానం చెప్పే బాధ్యత నాకు ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఇది వాస్తవం. ఎందుకంటే అక్కడ ప్రతి చోట్ల అన్యాయం జరిగింది కాబట్టి నేను అది చూసినాను కాబట్టి నేను బాధపడినాను కాబట్టి అందరూ నన్ను ఇట్లా కూడా అనుకుంటారేమో అని చెప్పేసి నేను క్లారిఫికేషన్ నా వంతుగా నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఆ నెంబర్కి నాకు కాల్ చేయండి, నేను ఫుల్ క్లారిఫికేషన్ ఇస్తాను. ఒకటే నాకు ఎందుకు బాధ్యత అయిందంటే ప్రతి అంశంలోనే అప్పుడు లోటుపాట్లు నాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ లోటుపాట్లోనే నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను. సింపుల్గా 2 మాటలు ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను. ఎందుకంటే గ్రూపులు కూడా మనల్ని డిఎస్సి ఆస్పిరెంట్ 90 రోజులకు ఒక మనిషి కావాలా, 90 రోజులు కావాలి ప్రిపరేషన్ డేస్ కావాలని వాళ్ళందరూ ఒక గ్రూప్ క్రియేట్ చేసినారు. 40% కావాల్సిన వాళ్ళందరూ ఒక గ్రూప్ క్రియేట్ చేసినారు. అట్లా మాదిరిగా ఇంకొన్ని టెట్ కావాల్సిన వాళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసినారు. ఇట్లా మాదిరిగా విభజించి పాలించిన నినాదాన్ని ఎందుకు తీసుకొని వచ్చి ఉండాలి అంటే స్టూడెంట్ లీడర్ కూడా సరిలేదని నేను అప్పుడే బాధపడ్డాను.
ఇప్పుడు మన కోర్టుకి న్యాయం జరిగింది అనుకో, సరే నా ఒక కేసు విత్డ్రా చేసినారు, మిగిలిన అన్ని కేసులు కూడా ఎవరో ఒకరు కేసుని కూడా బెంచ్ మీదకి ఎందుకు రానిలేదు? ట్రైబల్స్ మీద ప్రాబ్లం అయింది, అది కూడా ప్రాబ్లమే. అసలు అంతవరకు ఎందుకు? ఎప్పుడు కూడా కానీ ఎడ్జిటి పోస్టులు ఎక్కువ ఉండేది, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ తక్కువ ఉండేది 2012 నుంచి. ఎందుకు? 70 ప్రమోషన్, 30% అనేది రిక్రూట్మెంట్ ఉండింది. కాబట్టి అది కూడా ఒక ప్రాబ్లం అనేది. ఆ పాయింట్ కూడా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే 117 జీవోతో పిల్లల్ని వెనక్కి రప్పించకుండానే దాని లోపలనే ఖాళీని ఫైండ్ అవుట్ చేసి ఫిలప్ చేసినారు. అసలు కోర్టు కేసులు ఇంత ఉన్నాగా ఎందుకు వాళ్ళు త్వరగా అంత తొందరపాటుతనంతో ఎందుకు వాళ్ళు ఫిలప్ చేయాలి? నేను అప్పుడే చెప్పినాను, ఏ దీపావళికో సంక్రాంతికి మీరు పోస్టులు ఇవ్వబోతారు, ఎందుకు మీరు ఎందుకు త్వరగా ఎగ్జామ్ ఫిలప్ చేస్తున్నారు, ఇంకొంచెం ఒక 1 మంత్ టైం ఇవ్వచ్చు కదా అని చెప్పినాం. కానీ అప్పటికి కూడా వాళ్ళు నోచుకోలేదు. కనీసం తెలంగాణలో 44 ఇయర్స్ ఏజ్ ఉంటే, 46 ఇయర్స్ ఏజ్ ఉంటే మనకి 46 పెట్టినారు జనరల్లో. మళ్ళీ రిజర్వేషన్ దాని తర్వాత కొంచెం సడలింపు అనేది ఉంటుంది, అది వేరే విషయం. అట్లాగా ప్రతి విషయంలోనూ మనకు మోసం జరిగింది, అన్యాయం జరిగింది. నార్మలైజేషన్ విధానం తీయకుండా కానీ పెడితే ఇప్పటికే కాదు మళ్ళీ రేపటికి కూడా మోసపోయే అవకాశం మెండుగా ఉండదని నేను నమ్ముతున్నాను. నేను ఏం చెప్తున్నా, ఇక మీదట ఎవరు కోర్టు కేసు అనే విషయం అనుకో మీరు ఎటువంటి విషయంలో సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అనుకోండొచ్చు, మీరు గ్రూప్లలో మీరు ఏదో నష్టం ఉండొచ్చు, మీరు ఇంటికాడ కూర్చొని 100-200 వేసేస్తే ఏదో అది కూడా అందరు కాదు, కొంతమంది 500 కూడా వేసినారు. అది కొంతమంది ఒక సెలెక్టెడ్గా ఒక 10 మెంబర్స్ ఉండొచ్చు అనుకుంటారు. దాంట్లో కూడా ఒక సిద్ధపడిన సార్ ఒక మెంబర్ 3-2 నేను మెన్షన్ చూస్తూనే ఉంటాను. కాబట్టి నేను మీకన్నా కూడా నేను తీవ్రంగా బాధపడ్డాను, నేను కూడా తీవ్రంగా నష్టపోయాను. ఎందుకంటే నా ఫైనాన్షియల్గా మరొకసారి చెప్తున్నాను, 10,000 నేను తీసుకుని పోతే 6,000 పర్సనల్గా నా డబ్బులే ఖర్చు చేసినాను. అసలు అంతవరకు ఎందుకు? కేసు ఫైల్ చేసి డేకప్ చేసేంత వరకు జడ శ్రవణ కుమార్ సార్ దగ్గర నేను వాళ్ళ గ్రూప్లో చెప్తుంటే, మీరు ఎవరు కూడా రూపాయి వేయద్దండి, వాళ్ళు కేసు టేకప్ చేసిన కన్ఫర్మ్ చేసిన తర్వాత కేసు ఫైల్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు వేయండి అని చెప్పినాను. అప్పుడు వేస్తే 20,000 నేను వసూలైందని మరొకసారి చెప్తున్నాను. మళ్ళీ వాళ్ళ చేత వీళ్ళ చేత మన ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వాళ్ళ చేత కొంచెం తీసుకొని అట్లా కేసు మూవ్ చేసి మళ్ళీ దాన్ని నేను ఇప్పుడు వెనక్కి తీయడం జరిగింది. అంటే ఇక్కడ ఏదో మొత్తం ట్రాజడీ జరుగుతూ ఉంది. ఎవరైతే మధ్యవర్తులకు వస్తూ ఉన్నారో, సహాయం చేస్తానని చెప్తున్నారో వాళ్ళే గవర్నమెంట్ కుమ్మకు అవుతున్నారు నా ఒపీనియన్. నాకు డౌట్ అలా వచ్చింది. ఎందుకంటే దానికి తెలిసిపోయింది, అది స్టూడెంట్ లీడర్లు కావచ్చు, యూనియన్ లీడర్లు కావచ్చు, బోర్డు కూడా కావచ్చు, వాళ్ళందరూ ఎందుకు తెలిసిన మనకి ఇంపార్టెన్స్ ఇవ్వరు, నిరుద్యోగులకి ఇంపార్టెన్స్ ఇవ్వరు, గవర్నమెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు, మధ్యస్థంగా ఉంటారు. అట్లా వాళ్ళని ఎదిరించలేరు, మనల్ని ఎదిరించలేరు. నేను మాత్రం గవర్నమెంట్ మనస్ఫూర్తిగా ఎదిరించినాను. ఎందుకంటే నేను పక్క డిఎస్సీ ఆస్పిరెంట్ కాబట్టి నేనైతే ఆ విసుగు, ఆ ఆకుతోకలు, ఆ డ్రామాలు, ఆ ట్రాజడీలు అన్నీ చూసి నేను విసుగైపోయి ఈ పనికిమాలిన వ్యవస్థకి నేను ముందుకు పడినానా అని చెప్పి నేను ఫీల్ అయిపోయి నేను వెనక్కి వచ్చేసినాను. నా మాటల్లో, నా పనిలో నా నిజాయితీ ఉందని చెప్పేసి మరొక్కసారి నా నంబర్ మళ్ళీ చెప్తున్నాను. అది నా పర్సనల్ నంబర్ కాదు, జనరల్ అఫీషియల్ నంబరు 9618195072 9618195072. ఈ నంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ పెడితే చాలు, ఏదో ఒక నంబర్లో నుంచి నేను రెస్పాండ్ అవుతాను. ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ నెగిటివ్ కామెంట్ పెట్టినారంటే మీ కిందని మీ కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టండి. ఎందుకంటే నేను కూడా కాంటాక్ట్ మాట్లాడాలి, ఎందుకు నా నుంచి ఎందుకు తప్పు జరిగింది, ఏం జరిగిందని చెప్పేసి. ఎందుకంటే నేను ఇట్లా మాట్లాడుతున్నట్టే మనకు సహాయం చేస్తానని చెప్పేసి వచ్చిన వాళ్ళు మనకు మోసం చేసినారు. మనకి ఆ గ్రూప్ యూనియన్ లీడర్లు అని చెప్పేసి, స్టూడెంట్ లీడర్లు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా పక్కన అన్యాయం జరిగింది. మీడియా నుంచి కూడా అన్యాయం జరిగింది. ఎందుకు చెప్పనా, మీడియా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఫేవర్గా ఉండే ఛానల్ ఒక్కటి కూడా వేయలేదు, మనకి ఆపోజిట్గా వేసినారు. అంటే ప్రతి ఒక్కసారికి వాళ్ళ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వాన్ని నేను తిట్టలేదు, ఆ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాను. వాళ్ళు కూడా అప్పుడు కూడా 2000 లాస్ట్ డిఎస్సీ కూడా మన డిఎస్సీ బాధలు చెప్తున్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు మీడియా వాళ్ళు వేయలేదు, ఆపోజిట్ మీడియా వేసింది. అంటే మీడియా వ్యవస్థలో 4th స్టేషన్ నమ్మలేకుండా ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే ఒకసారి అర్థం చేసుకోండి. అంతవరకు ఎందుకు సీజేల మీద కోర్టులు న్యాయం జరుగుతుందనేసి నమ్మకం నాకు అప్పుడే కూడా పోయింది. ఇంతకు చిన్న విషయంలో కూడా ఒక సీజే మీద, సుప్రీంకోర్టు సీజే మీద షూ విసిరేసినారు, చెప్పు విసిరేస్తే ఎంత బాధాకరణ విషయం. అసలు ఆ జడ్జి తప్పు కూడా తీర్పు చెప్పున్నాయి. ఎవరు తప్పు ఒప్పులు అనేది వాళ్ళ యొక్క ఫామ్, వాళ్ళ యొక్క నామ్స్, వాళ్ళ యొక్క కోర్టుల యొక్క వాళ్ళు సబ్మిట్ చేసే ఆధారాలను బట్టి ఏదో ఒక తీర్పు ఇస్తారు. అంటే సీజే మీద ఇంకా షూ విసిరేసి చెప్పు విసిరేసేంత స్థితికి పడిపోయిందంటే మన రాజ్యాంగం, మన రాష్ట్రం, మన దేశం ఇంత దౌర్భాగ్య స్థితికి పడిపోయిందంటే ఎట్లా నడుస్తూ ఉంది గవర్నమెంట్ ఎంత మ్యానిపులేటింగ్ చేస్తుందో కోర్టులో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. నేను ఎప్పుడు అనుకున్నాను, నన్ను అనుకోవచ్చు, నేను కేసు విత్డ్రా చేయకపోతే మనం గెలిచేసి ఉంటాం అని కూడా అనుకున్నాను, అది కూడా బాధపడుతున్నాను. నేను తీరా ఎక్కువగా డీప్గా ఆలోచిస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇదంతా ప్రతి ఒక్క విషయంలో ట్రాజడీ, డ్రామాలు నడుస్తూ ఉంది అనిపించింది. ఎందుకంటే ఇది తప్పు అనిపిస్తే ఏం ముందుకు పోయి చెప్పలేరా? అసలు ప్రతి ఒక్కటి అసలు ఒక్క చిన్న విషయంలో ఒక్క మనిషి చెప్తా ఉంటాడు, ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ సార్ గుర్తిస్తూ ఉన్నాడు, ఏ తాండ ప్రాంతంలోనో ఏ ట్రైబల్ ప్రాంతంలోనో ప్రాబ్లం గుర్తిస్తున్నాడు.
మనం నెత్తి నోరు మొత్తుకొని వేల మంది 100 మంది రోడ్ల మీదకి వస్తూ ఉన్నాం, కానీ మన ప్రాబ్లమ్స్ గుర్తించలా. కానీ మనలో కూడా మనం కొన్ని లోపాలు చెప్తున్నాను. 5 లక్షల మంది ఉన్నారు, 1% మంది బయటకు వచ్చింటే కూడా 5,000 మంది బయటకు వచ్చి ఉంటారు ఈసారి ఈ డిఎస్కి. అప్పుడు మన న్యాయం జరగకూడదు. 5,000 మంది ఏకతాటిగా రాష్ట్రం బయటకు వస్తే ధర్నాలకు వస్తుంది 100 మంది వస్తారు. ఇది ఎంత నీచంగా ఉండదు. నాకే సిగ్గు అనిపించింది, మనం పోయి విషయానికి వచ్చినామా అనిపించింది. కానీ నేనైతే నిజాయితీగానే ముందుకు పోయినాను, నిజాయితీగానే స్టెప్ తీసుకున్నాను, నిజాయితీగానే బయటకు వచ్చినాను. కొన్ని వీడియోలు కూడా నేను చేసి పెట్టుకున్నాను. ఎన్ఓసి జడ శ్రవణ కుమార్ సార్ దగ్గర ఎన్ఓసి తీసేటప్పుడు లాయర్ గారు సార్ దగ్గర ఆ వీడియో కూడా ఆ పేపర్ కూడా నా దగ్గర ఉంది. దాన్ని కూడా ఒక 5 మినిట్స్ క్లిప్పింగ్ ఉండాలి. అది అక్కడ చేసి పెట్టినాను. వాళ్ళ గ్రూప్లో 2 గ్రూపులు సత్యప్రకాష్ సార్ ప్రియ మేడం వాళ్ళ పర్మిషన్తోనే కాన్సెప్ట్స్ తీసుకొని పెట్టినాను. కానీ దాని తర్వాత వీళ్ళందరూ ఒక దివ్య మేడం అని చెప్పేసి ఎంటర్ అయ్యి వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టుకి వేయడం, దానికి సపోర్ట్గా చంద్రమోహన్ సార్ వీళ్ళందరూ కూడా కొంతమంది కలిసినారు. దానికి ఒక పబ్లికేషన్ సార్స్ కూడా కలిసినారు. వీళ్ళందరూ వల్ల కొంచెం ముందుకెళ్ళింది. దానివల్ల వీళ్ళు నా పక్కన ఉండే వాళ్ళకి ఏదో చెప్పి వాళ్ళు అట్లా నా మీద చెప్పడం, కేసు విత్డ్రా చేయడం జరిగింది. మొత్తానికి నా ఒక్కడి కేసే కాదు, నా ఒకరి కేసు అని ఎందుకు చెప్తున్నా అంటే నేను బాగా ముందుకు స్టెప్ తీసుకున్నాను కాబట్టి నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను అదే పనిగా నెలల తరబడి ఆ డిఎస్సికి చదవకుండా కూడా డేస్ కూడా వేస్ట్ చేసుకున్నాను. నాకు అప్పుడైతే బాధ అనిపిస్తుంది. కనీసం 30 రోజులను చదివి ఉంటే ఇంకొన్ని మార్కులు మిస్ అయ్యి మనం ఏమైనా లాస్ట్లో పోస్ట్ వచ్చి ఉంటుందేమో నాకు నేను ఫీల్ అయినాను. పోతే పని మనకు నా టైమ్స్ మన రాత్రులు ఎలా ఉంటుందో అలా జరుగుతుందని ఒక పక్క అట్లా ఆ రక్షతంత్రాన్ని ఉపయోగించుకొని అట్లా సాటిస్ఫై అయిపోయినా. ఇంకేం చేసాను, ఇంకెప్పుడు మనం ముందుకెళ్ళవద్దురా స్వామి అనుకున్నాను. కానీ మనం చేయాల్సింది నేను ఇచ్చే సలహా ఏమంటే ఇక మీద ఎప్పుడు ఎవరిని, ఏ యూనియన్ లీడర్ని, ఏ స్టూడెంట్ లీడర్ని, ఏ గవర్నమెంట్ని ఎవరిని నమ్మకూడదని నా పక్కా ఒపీనియన్. ఇక మీదట మనకి ఏదైనా న్యాయం జరగాలంటే మనం అందరూ రోడ్డు మీదకి కలిసికట్టుగా రావాలి. ఒక డేట్ ప్రకటించినారంటే ఎవరో ఒక మూలాన ఎవరో ఒకరి తరఫున ప్రకటించినారంటే మనం అందరూ స్వతంత్రంగా ఇండివిజువల్గా ముందుకు వద్దాం. 1 డే వేస్ట్ చేద్దాము. అప్పుడు రోడ్డు మీదకి వస్తే కానీ మనకు న్యాయం జరగదు. ఎందుకంటే ఈసారి గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఫ్రీ బస్సు ఉంటున్నారు. ఆడవాళ్ళకి ఎందుకు ఫ్రీ బస్సు ఇస్తున్నారు? 3వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూల్ పిల్లలకి, డిగ్రీ పిల్లలకి ఫ్రీ బస్సులు ఇవ్వచ్చు కదా. ఎందుకంటే వాళ్ళ నుంచి ఓట్లు పడదు కాబట్టి. మీరు ఏం లాజిక్ ఆలోచించాలంటే ఓట్ల వల్ల జరిగితే వాళ్ళు ఎంతటికైనా దిగజారుతారు, ఓట్లే కానీ లేదంటే వాళ్ళు ఎంతటికైనా ఎదిగిపోతారు. ఇప్పుడు ప్రతి విషయంలో స్కూల్ సెక్టర్ విషయాల్ని మొత్తం గేమ్ ఆడిస్తూ ఉన్నారు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ కాన్వెంట్లలో, ప్రైవేట్ స్కూల్స్లలో, ప్రైవేట్ కాలేజీలలో వాళ్ళ యాజమాన్యానికి వాళ్ళు కొత్తగా సపోర్ట్ ఇస్తున్నారు తప్ప అమ్మఒడిని ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళకి ఇవ్వడం? అమ్మఒడి అంటే ఒక గవర్నమెంట్ స్కూల్స్కి ఇవ్వాలి కదా. ఎందుకు వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి ఇస్తున్నారు? ప్రైవేట్ ఏదైనా ఎందుకు పెంచి పోషిస్తున్నారు? ఇదంతా ఒక పచ్చి డ్రామా, ఒక పచ్చి ట్రాజడీ. కాబట్టి మనకు ఆలోచించుకోండి. మనకి ఏదైనా ఇక మీదటే డిఎస్సికి సమస్య వస్తే నేను కూడా మనం అందరూ కూడా ఒక స్వతంత్ర అభ్యర్థిగా మనం ముందుకు వద్దాం. ఇక్కడ ఎవడు నాయకుడే కాదు, ఎవడు లీడరే కాదు. అసలు నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసిన, ఈ వీడియో ట్యాగ్ లైన్ కూడా నేను పీపుల్స్ లీడర్ కూడా పెట్టాను. ఆ మాట కూడా నాకు అర్హత లేదని చెప్పేసి నాకు దాన్ని తీసేసి ప్రభాకర్ ఓపెన్ విత్ హార్ట్ అని పెట్టి కూడా పెట్టాను. ఒకసారి చూడండి. అంటే ఎందుకంటే ఒక పదం చెప్పినప్పుడు, ఒక వాక్యం చెప్పినప్పుడు ఆ పదానికి మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నామని చెప్పి ఆలోచించి నేను మాట్లాడుతున్నాను. ఆలోచించిన అప్పుడే నేను ఎదుగుతాను అనమాట. ఒక నిమిషం గ్యాప్ ఇచ్చినంటే ఆ గ్యాప్లో కూడా మనం ఎంతవరకు నిజాయితీగా చెప్పదలుచుకున్నామో, ఇది న్యాయమా అని చెప్పి ఓ తప్పు ఒప్పని ఆలోచించి నేను చెప్పడం దలుచుకున్నాను. అందుకే నేను అప్పుడప్పుడు గ్యాప్ తీసుకుంటాను. కాబట్టి నన్ను మాత్రం నమ్మండి. నేను మాత్రం నిజాయితీగా ముందుకెళ్ళాను. ఇది నా ఒక్కడి విషయం అంటే ఫైనాన్స్ గిఫ్ట్ నేను ఒక్కడే కానీ ఒక 70,000 80,000 కానీ పెట్టి కానీ చేస్తుంటే నేను ఎవరిని సమాధానం చెప్పాల్సిన అవసరం. డైరెక్ట్గా నేను కేసు వేసినా జరిగితే జరిగింది, జరగకపోతే పోను అనుకోవచ్చు, మూవ్ అని వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరందరూ సహాయం పోయి ₹100 ₹1 తీసుకున్నాను కాబట్టి నాకు ఎందుకు అంత ఫీలింగ్ వస్తుంటే ఈ 20,000 ఎందుకు తీసుకున్నాము, ఇదితో పోదాం ఆ పాపం వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గర తీసేసుకున్నాము, మొత్తం మూవ్ అని అయిపోయింది, సరిపోయింది అనుకున్నాను. అప్పుడు వాళ్ళు చెప్పడం వల్ల, వీళ్ళు వచ్చి వాళ్ళని ప్రెజర్ చేయడం వల్ల, కొంతమంది వచ్చి ప్రెజర్ చేయడం వల్ల వాళ్ళు నువ్వు కేసు విత్డ్రా చేయకపోతే ఫెయిల్యూర్ అయిపోతాము, దానివల్ల ఆ నిందను ఎవరు భరిస్తారు, మనకెందుకు రావు స్వామి అని చెప్పేసి నేను వదిలేసి వచ్చేసినాను. 6,000 నాకు డబ్బులు నష్టమైంది. డబ్బుల గురించి నేనేం బాధపడలేదు. ఆ టైం మెయిన్ కిల్లింగ్ వేస్ట్ అయింది. దానివల్ల నేను కొన్ని మార్కులు వచ్చి నాకు జాబ్ వచ్చి బాధపడినాను. సరిపోతే పని ప్రతి విషయంలో ఇంకా లోటుపాటు జరిగింది. కానీ మేజర్గా అయితే స్క్రిప్ట్ లేకుండా నా మనసులో తట్టిందంతా ఆలోచన వచ్చిందంతా నేను ఆలోచన రూపంలో ఈ వీడియో చేసేసినాను. కాబట్టి మీరు ఎవరిని నమ్మాల్సిన పని లేదు. ఇండివిజువల్గా ఉండండి. ఇండివిజువల్గా ఉంటే ధర్నాలకు మాత్రం పాల్గొనండి. అది కూడా వ్యక్తిగతంగా, ఎవరికి ఏమి సపోర్ట్ లేకుండా. ఎందుకంటే ఎవరిని నమ్మాల్సిన పని లేదు. నేను పక్కగా రాసిస్తాను. యూట్యూబ్ ఛానల్స్ కూడా
వాళ్ళ ఉపయోగాల కోసం, వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ సబ్స్క్రైబర్ కోసం ఏదేదో చెప్తున్నారు. నువ్వు చెప్పలేదా అని చెప్పేసి భగవంతుడి సాక్షిగా నేను యూట్యూబ్ చేయదలుచుకుంది కూడా నా ప్రాబ్లాన్ని 10 మందికి చెప్పాలి నాకు క్రియేట్ చేసినాను తప్ప యూట్యూబ్ ఛానల్ కూడా నేను అది కూడా క్రియేట్ చేయలేదు. ఎందుకంటే నేను అప్పుడు అనుకున్నాను ఎవరు కూడా ఒక ఆశ అనేది ఉంటుంది. మిమ్మల్ని ఒకరిని మోసం చేసి మనము ఇది చేయాలి అది చేయాలనే ఉద్దేశం నాకైతే లేదు. ఎందుకంటే నేను పక్క డిఎస్సి ఆస్పిరెంట్ నేను కాబట్టి నేనేం అసలు స్టూడెంట్ లీడర్ కాదు, యూనియన్ లీడర్ కాదు, ఇంకోటి కూడా కాదు. ఎందుకంటే వాళ్ళే ప్రభుత్వానికి భయపడతారు, మనకు కూడా భయపడతారు. వాళ్ళని ఎదిరించి ప్రభుత్వాన్ని ఎదిరించలేరు, మనల్ని కూడా ఎదిరించలేరు. నా పరిస్థితి అట్లా కాదు. నేను ఖచ్చితంగా ప్రభుత్వాన్ని క్వశ్చనే చేస్తాను. ఏ ప్రభుత్వాన్ని లాస్ట్ టైం అప్పుడు ఎంచుకున్నాం ఎందుకు మనకి 23,000 డిఎస్సి మెగా డిఎస్సి జగన్ ఇస్తాడని. అప్పుడు మోసపోయినాం. ఇప్పుడు ఇచ్చినారు. ఇప్పుడు డిఎస్సి ఇచ్చి కూడా ఉపయోగం లేనట్టుగా అయిపోయింది. ఎందుకంటే అదొక లాటరీ సీట్ లాగా అయిపోయింది. కారణం నార్మలైజేషన్. ఆ నార్మలైజేషన్ వల్ల పెద్దగా దెబ్బతిన్నాము. టెట్కి వెయిటేజే ఉండకూడదు, దానివల్ల కూడా పెద్దగా దెబ్బతిన్నాము. ఏ రాష్ట్రం ఇవ్వలేదు, మన తెలుగు రాష్ట్రాలు తప్ప. అది ఎందుకు అసలు ఎన్సిటీ నామ్స్ గైడ్లైన్స్ కూడా చెప్పలేదు. కాబట్టి షార్ట్లీగా చెప్తున్నాను, నా పరంగా తప్పు లేదు అని చెప్పడానికి మాత్రమే నేను ఎన్ని మాట్లాడినా అవన్నీ ట్రాష్ వదిలేయండి, వదిలేయండి. నా పరంగా తప్పు లేదని చెప్పడానికి మాత్రం వీడియో తీస్తున్నాను. నా నంబర్ చెప్పినాను. మీకు ఏదైనా కామెంట్లు ఏదైనా చేయాలనుకుంటే వాడికి ఊరికి అర్హత లేదు, అంతా బోగస్ కామెంట్లు నేను నమ్ముతున్నాను. నిజాయితీ కామెంట్గా ఉంటే మీ నంబర్ కూడా నేను ఎట్లా నంబర్ చెప్తున్నానో ఆ కామెంట్లలో కింద మీ నంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు మెన్షన్ చేసినారంటే మీకు 10 మంది ఫోన్ చేస్తారు. నా తప్పులు చెప్పండి, నేను ఫోన్ చేస్తాను. నేను అప్పుడు చెప్పినప్పుడు నేను ఆ వాయిస్ కాల్ రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేసి దాని క్లారిఫికేషన్ నేను ఇస్తాను, దాని వివరణ నేను ఇస్తాను. థ్యాంక్ యూ. కాబట్టి ఎవరే నమ్మాల్సిన పని లేదు. యూట్యూబ్ ఛానల్స్ని, యూనియన్ లీడర్లని, స్టూడెంట్ లీడర్లని, గవర్నమెంట్ని ఎవరిని నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా హైకోర్టు వరకు వెళ్ళి టాప్ టు బాటం వరకు మొత్తం పరిశీలించినాను. కాబట్టి నాకు స్పష్టంగా అర్థమైపోయింది ఇదంతా పచ్చి ట్రాజడీ. వాళ్ళ అవకాశం కోసం, వాళ్ళ ఉపయోగం కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. ఇది కూడా ఒక ట్రాక్ అంతే. థ్యాంక్ యూ.